హాయ్ హలో మీరు చూస్తుంది సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ అండ్ నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ ఈరోజు అసలు రియల్ ఎస్టేట్లో ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఏం నడుస్తుంది? సో లగ్జరీ అపార్ట్మెంట్స్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, అండ్ ఓఆర్ఆర్ కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, అండ్ ఫోర్త్ సిటీ అండ్ మూసీ రివర్ కావచ్చు. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎం భరత్ గారు ఉన్నారు. హీ ఈస్ ద సీనియర్ మోస్ట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ట్రైనర్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. డాక్టర్ ఎం భరత్ గారు మనతో ఉన్నారు. సార్ని పిలిచి వీటన్నిటి గురించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది సార్తో డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అంటే వెంటనే షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఎలా అండి. ఉన్నారు? గుడ్ అండి. సో ఒక్క మాటలో మిమ్మల్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చెప్పండి సార్ అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ బెస్ట్. అండ్ మనం వింటున్నాం ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి కూడా వింటున్నాము. హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఎవరిని అడిగినా బెస్ట్ అంటారు తప్పించి ఎవ్వరు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది నార్మల్ ఉంటుంది అనే వర్డ్ రాదండి. సో ఎప్పటికైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మాత్రం ఎవర్ గ్రీన్ ఉంటుంది, అన్బీటబుల్. ఓకే. సో అలా చూసుకున్నా సరే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ సాచురేషన్‌లో ఉంది అని చెప్పేసి మాట అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అవును. అంటే ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే కోకాపేట్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నార్సింగి ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ ప్రైజెస్‌ని మిమ్మల్ని అడిగితే అది కరెక్ట్ అంటారా? కాదంటారా? 100% కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి, అప్రిసియేషన్ పెరుగుతుంది అని అంటే సింపుల్ అండి. అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ హబ్స్, అక్కడ ఉన్నటువంటి మనకు చాలా అన్ని రకాల మనకు ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ని బేస్ చేసుకొని ఒక ఏరియా అనేది డెవలప్ అవుతుంది. ఏరియా డెవలప్మెంట్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా బూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బూమ్ క్రియేట్ అవ్వడానికి మనకు అక్కడ ఉన్న స్కోప్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకొని అక్కడ మార్కెట్లో కూడా పెరగడానికి ఇప్పుడు మనం అంటున్నాము చాలా ఈ 3-4 సిటీస్లో హైదరాబాద్లో చూసుకుంటే ఈ 3-4 ఏరియాస్లో డిమాండ్ ఎక్కువ ఎందుకు ఉంది అని అంటే వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే ఎంప్లాయ్మెంట్ అండి. ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతుంది. రెసిడెన్షియల్ పెరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేవి కూడా పెరుగుతాయి. సో అంటే హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అనుకోవచ్చా? లేకపోతే ఎండ్ యూజర్స్ మార్కెట్‌గా చేంజ్ అయితుందా? 100% బయ్యర్స్ మార్కెటే అండి. ఎందుకనంటే హైదరాబాద్ అనేది ఎప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఇంకా అనే వర్డ్ మాత్రం ఇప్పుడు కాదు, ఇంకొక 10 ఇయర్స్ అయినా వినమండి మనం. ఇంకా ఎక్కువ వింటామా? ఎందుకనంటే మార్కెట్‌లో ఎలా ఉంటుంది హైదరాబాద్ అనంటే డే బై డే హైదరాబాద్ రెప్యుటేషన్ అనేది చాలా పెరుగుతా ఉంది. ఆ రెప్యుటేషన్‌లో భాగంగా రియల్ ఎస్టేట్ అనేది మాత్రం నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. అది అన్‌బీటబుల్. ఎప్పటికైనా మనకేంటి అనంటే హైదరాబాద్ సరౌండింగ్స్ ఇంకా ఇంతకుముందు హైదరాబాద్ మనం 40 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ ఇన్‌సైడ్ ఆఫ్ హైదరాబాదే డెవలప్ కావడానికి చాలా టైం పట్టింది. లాస్ట్ ఒక 8-10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ మిడ్ పాయింట్ నుంచి అరౌండ్ 70-80 కిలోమీటర్స్ వరకు కూడా ఒక ప్లాట్ పర్చేస్ చేసుకోవాలి అన్నట్టు కూడా పర్చేస్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉంది. ఇంకా దీంట్లో కూడా ఇంకా కొంత లేట్ చేసాము, ఇంకా కొంచెం పెరుగుతుందిలే, పెరిగిన తర్వాత మనం డెవలప్ అయిన తర్వాత తీసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇది లాస్ అవుతారండి ఇన్ ద ఫ్యూచర్‌లో. సో ఇప్పుడు మనం చూసుకుంటే సార్ 24, 25లో చాలా అప్రిషియేషన్స్ చూసాం. Yes. క్రేజీ అప్రిషియేషన్స్ చూసాం. అవును. సో రైట్ నౌ హైదరాబాద్ మార్కెట్ అనేది స్టెబుల్డ్‌గా ఉంది అని అంటారా? లేదు అని అంటే ఆ గ్రోత్ ఫేజ్‌కి వెళ్తుంది అని మీరు చెప్తారా? ఎక్సలెంట్ క్వెషన్ అండి. సింపుల్. లాస్ట్ 2-3 మంత్స్ ఆర్ ఇయర్స్ నుంచి నేను వింటున్నది ఏంటి అనంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది డల్ ఉంది, లేదంటే స్టాప్ అయింది, ఎగ్జాక్ట్‌లీ. ఆగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. చిన్న క్వెషన్ ఏంటి అనంటే సరే హైదరాబాద్ మార్కెట్ డల్ ఉంది కదండీ! మార్కెట్ ఆగింది కదా! ఎక్కడన్నా ఒక ₹1,00,00,000 ఉన్న ల్యాండ్ ఒక 50 లాక్స్ ఇస్తాడా ఎవడన్నా? లేదు. ఎక్కడైనా ఇస్తే చెప్పండి, నేను తీసుకుంటా. ఎందుకు ఇవ్వరు అండి అనంటే మార్కెట్ అనేది ఆగింది. స్తబ్దతగా ఉన్నది తప్పించి రేట్లు ఎక్కడ తగ్గవండి. రియల్ ఎస్టేట్ ల్యాండ్ వాల్యూస్ అనేవి కొంతమంది కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ వల్ల సో అది కొంచెం స్తబ్దతగా ఉండొచ్చు. కానీ మార్కెట్ మాత్రం ఎక్కడ పడలేదు. సో ఇప్పుడేంటి అనంటే హైదరాబాద్‌లో మీరు ఇందాక ఒక క్వెషన్ అడిగినారు. హైదరాబాద్ మార్కెట్ అనేది ఇప్పుడు కాదు, ఇంకొక 5 ఇయర్స్ అయినా కొంచెం అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ అంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మార్కెట్ మాత్రం ఎక్కడ కొలాప్స్ కాదు. రేట్స్ అనేవి కూడా ఎక్కడ కూడా తగ్గవండి. కాకపోతే బయర్స్, సెల్లర్స్ ఉంటారు చూసారా? వాళ్ళల్లో కొంత అటు ఇటు ఉండొచ్చు తప్పించి మార్కెట్ మాత్రం ఎక్కడ కూడా
ఉండదు. ఓకే. ఓకే. సో, మనం మాట్లాడుకుంటే ఈ మెట్రో ఫేజ్ కావచ్చు, ఎయిర్‌పోర్ట్ అవును. సంబంధించినవి కావచ్చు. ఇవి బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ అవుతున్నాయని మీరనుకుంటారా? ఆ! 100% అవుతాయండి. హ్మ్. ఎందుకు అనంటే, మెట్రోస్ వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ పెరుగుతది. హుహు. ఇప్పుడు హైదరాబాద్ మిడ్ పాయింట్‌లోనే ఉన్నటువంటి ఏదైతే మెట్రో ఉందో, హైదరాబాద్ సిటీలోనే ఉంది. ఈ మెట్రో ఎక్స్‌పాన్షన్ వల్ల సిటీ ఔట్‌స్కర్ట్ కూడా డెవలప్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఎందుకు మెట్రోకి, ఔట్‌స్కర్ట్‌కి దానికి దీనికి తేడా ఏముంటది సార్? లేదంటే దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అని క్వెషన్ ఎయొచ్చు. మెట్రో ఎక్స్‌పాన్షన్ అవ్వడం వల్ల హ్మ్. అక్కడ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ గాని, రెసిడెన్షియల్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి. సో, అబ్సల్యూట్‌గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉండడం కంటే ఔట్‌స్కర్ట్‌లో ఉండడానికి ప్రిఫర్ ఎక్కువ చేస్తారప్పుడు. ఓకే. కాబట్టి ఇక్కడితోనే ఆగిపోతున్న ఏదైతే డెవలప్‌మెంట్ ఉందో, సిటీ ఎక్స్‌పాన్షన్ ఉందో, ఈ మెట్రోస్ వల్ల 100% మళ్ళీ మనకు ఎక్స్‌పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. ఓకే. సో, యాస్ వెల్ యాస్ అక్కడ సరౌండింగ్‌లో ఒక ఎంప్లాయ్‌మెంట్ కలిగింది. లేదంటే మనకు ట్రాన్స్‌పోర్టేషన్ పెరిగింది అన్నప్పుడు ఏమవుతుంది అనంటే రెసిడెన్షియల్ వాల్యూ పెరుగుతుంది. ఆ ఏరియా డెవలప్‌మెంట్ కూడా అవుతుంది. లైక్ షాపింగ్ మాల్స్ కావచ్చు, సినీ మాల్స్ కావచ్చు. అక్కడ డెవలప్‌మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, మెట్రో అనేది చాలా యూజ్‌ఫుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ కూడా డెవలప్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెట్రో కారిడార్‌లో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ. ఓకే. సో, ఫోర్త్ సిటీ గురించి మనం తరచుగానే అవును. మాట్లాడుకుంటున్న 2 ఇయర్స్ నుంచి గూడా మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. దాని మీద చాలా పెద్ద బజ్జే ఉంది. ఆ! సో, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఫోర్త్ సిటీ అనేది 100% ఫోర్త్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 100% మంచి రిటర్న్ ఉంటుందండి. హ్మ్. ఎందుకనంటే ఫోర్త్ సిటీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తారో, సిటీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసే ముందు వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటి అనంటే కనెక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తారు. యెస్. ఎందుకనంటే ఫస్ట్ కనెక్టివిటీస్ ఫోకస్ వాళ్ళు చేసి, ఇంప్లిమెంట్ చేసి, డెవలప్‌మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఫోర్త్ సిటీ ఆర్ వాట్ ఇట్ మే బి ఏ సిటీ అయినా డెవలప్ చేయగలుగుతారు. హుహుహు. సో, ఇప్పుడు ఆ సిటీకి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్, కనెక్టివిటీస్ ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నాయి. సో, మనవాళ్ళు అంటే ఇన్వెస్టర్స్ చాలామంది ఏం చేస్తారు అనంటే, ప్రాక్టికల్‌గా వీళ్ళ కళ్ళ ముందు కనిపిస్తే మాత్రమే వాళ్ళు నమ్ముతారు. నిజంగా ఇక్కడ పెట్టొచ్చు అని. కానీ అలా నమ్మేప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూస్ అనేవి నమ్మనంత రేట్‌లోకి చాలా. వెళ్ళిపోయి ఉంటాయి. హుహుహు. కాబట్టి ఈ ఫోర్త్ సిటీ ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అవుతుంది. హ్మ్. ఫోర్త్ సిటీ 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. హ్మ్. సో, మనం తీసుకునే ఇన్వెస్ట్ చేసే ఎవరైతే కస్టమర్‌లు ఉంటారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఇప్పుడు ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫ్రాడ్ ల్యాండ్ తీసుకుంటే ప్రాబ్లమే గదా! కష్టం. ఆ! కాబట్టి అక్కడ అంటే సిటీని చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ లీగల్‌ని చూసి, హ్మ్. లీగాలిటీ పరంగా క్లియర్ చెక్ చేసుకొని తీసుకుంటే మాత్రం 100% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఓఆర్ఆర్ మనకి ఎప్పటినుంచో మన లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది అయిపోయింది. చెప్పాలి ఎగ్జాక్ట్‌లీ. అనంటే. అవునవును. రైట్ నౌ ట్రిపుల్ ఆర్. అవును. సో, ఈ ట్రిపుల్ ఆర్ వల్ల మన హైదరాబాద్ గ్రోత్ మ్యాప్ అనేది డిసైడ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? 100% అండి. హ్మ్. ఇంతకుముందు మనకి ఎయిర్‌పోర్ట్ ఉండింది. ఎయిర్‌పోర్ట్‌కి ముందు శంషాబాద్ అని విన్నాం పేరు. ఆ! శంషాబాద్‌కి ఫస్ట్ పేరు ఏంటి అనంటే ఉందానగర్‌గా పిలిచేవాళ్ళు. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు ఉందానగర్ రైల్వే స్టేషన్‌గానే ఉంటది. శంషాబాద్‌కి వన్స్ అపాన్ ఎ టైమ్‌లో సరౌండింగ్‌లో పండించేటువంటి ఏదైతే వెజిటబుల్స్ ఉంటాయో, ఆ వెజిటబుల్స్ హైదరాబాద్ సిటీకి షిఫ్ట్ చేసేసుకొని హ్మ్. వెజిటబుల్ మార్కెట్‌గా ఉండింది ఇంతకుముందు శంషాబాద్ అని. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చిందో, శంషాబాద్ అనేది తెలంగాణలోనే గాదు, ఇండియాలోనే గాదు, వరల్డ్‌లోనే నంబర్ 1 ప్లేస్‌ని క్రియేట్ చేస్తుంది. హ్మ్. బికాస్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అంటే ఆ ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల వందలలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూస్ వేలలోకెళ్ళిపోయినాయి. వేలలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూస్ లక్షలలోకెళ్ళిపోయినాయి. ఓకే. సో, ఇలాగే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఒస్తుంది. 338 నుంచి 340 కిలోమీటర్లతోటి మనకు రీజనల్ రింగ్ రోడ్ ఒస్తుంది. హ్మ్. యాక్చువల్లీ సిటీని 3 జోన్స్‌గా డివైడ్ చేసేసి మనకు డెవలప్ చేస్తున్నారనమాట. హ్మ్. ఫస్ట్ వచ్చేసి అర్బన్ జోను, సెకండ్ సెమీ అర్బన్ జోను, థర్డ్ రూరల్. అర్బన్ జోన్ అనేది ఏదైతే మన ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్‌కి లోపల ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో, సిటీ ఏదైతే ఉందో ఇది అర్బన్ జోన్ కిందకి డెవలప్ చేస్తున్నారనమాట. అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉంటుందో, ఆ ల్యాండ్‌ని సెమీ అర్బన్ జోన్ కింద మనకు డెవలప్ చేస్తున్నారు. ఓకే. ఓకే. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో, రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, అది రూరల్ జోన్ కింద డెవలప్ చేస్తున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు అర్బన్ జోన్‌లో మనం ఎలాగో ప్లాట్లు తీసుకోలేము. ఎందుకంటే ఏ మూలకెళ్ళి మనం చూసినా మినిమమ్ 30, 40, 50,000 పర్ యార్డ్ ఉంది. అంటే ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ మనం చేయలేము. హ్మ్. అండ్ మరి ఇప్పుడు ఈ అర్బన్ జోన్‌లోంచి కొంచెం బయటికెళ్తే అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, ఇన్ బిట్వీన్ రీజనల్ రింగ్ రోడ్ ఎళ్ళిపోతే, ఇప్పుడు గాదు లాస్ట్ 8, 10 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో వింటున్నాం. ఏమని వింటున్నాము? మంచి అప్రిసియేషన్ ఉంటది సార్ కొనండి, కొనండి అని. చాలా. అవును. యెస్. ఎందుకు అప్రిసియేషన్ ఉంటదండి అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది
ఈ హైదరాబాద్ కాదండి, తెలంగాణ స్టేట్‌కే అండ్ ఆల్ ఓవర్ ఇండియాలోనే ది బెస్ట్ ప్లేస్‌ని క్రియేట్ చేసేసుకుంటది రీజనల్ రింగ్ రోడ్. ఎందుకు అనంటే దాదాపు 340 కిలోమీటర్లతోటి అండ్ క్విక్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇన్‌సైడ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అంటే సెమీ అర్బన్ జోన్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం బ్యూటిఫుల్ రిటర్న్స్ ఉంటాయండి. వితిన్ ఓకే. సూన్, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితమే ఇక్కడ తీసుకోండి రీజనల్ రింగ్ రోడ్ వస్తది, రేట్లు పెరుగుతాయి అని చెప్పేసి 7, 8 సంవత్సరాల నుంచి అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ప్లాట్స్ ఉన్నారో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక ఈ రోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా అప్పుడు కొన్న వాళ్ళకి, ఈ రోజు తీసుకునే వాళ్ళకి అప్రిసియేషన్ అనేది మాత్రం సేమ్ ఉంటది. కాబట్టి ఓకే. ఇప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా రీజనల్ రింగ్ రోడ్ లోపు తీసుకోవచ్చు. హుహుహు. హ్మ్. సో, ఇంకొంచెం ముందుకెళ్తే మనం ఈ ముచ్చెర్ల గావచ్చు, అవును. కడతాల్ గావచ్చు, అవును. తుక్కుగూడ గావచ్చు. అవును. ఈ బెల్ట్ మొత్తాన్ని గూడా ఇన్వెస్టర్స్ చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. అవును. సో, ఈ కారిడార్ అంతా గూడా లాంగ్ టర్మ్‌లో సస్టైనబుల్ అంటారా? అవుతుందండి. ఆ! ష్యూర్‌గా. ఎందుకు అనంటే లాంగ్ టర్మ్‌లో సస్టైనబుల్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటి అనంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇన్‌సైడ్ అదంతా. ఇప్పుడు ఏదైనా ముచ్చర్ల ఫార్మా సిటీ అంటున్నామో, అవును. ముచ్చర్ల ఫార్మా సిటీ కూడా హాఫ్ ఆఫ్ ది సిటీ రీజనల్ రింగ్ రోడ్ ఇన్‌సైడే వస్తుంది. హుహు. అండ్ మనము ఒక ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అనంటే ఒక డెవలప్‌మెంట్ చూసో, లేదంటే ఒక ఏరియాని చూసో కాదండి. కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల. సో, అక్కడ ఆ కనెక్టివిటీస్‌కి స్కోప్ ఉంది. ఎందుకు అనంటే వెరీ నియర్ టు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్‌సైడ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఏదైతే ఫోర్త్ సిటీ అంటున్నామో, ఆ ఫోర్త్ సిటీకి చాలా దగ్గరలో. సో, ఈ అమెనిటీస్ ఉండడం వల్ల ఇప్పుడు కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఈ 2.5 ఇయర్స్ నుంచి కూడా ఈ ఏరియాస్ మీరన్నట్టు కడతల్ కావచ్చు, లేదంటే కందుకూరు కావచ్చు, అమన్గల్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఈ ఏరియాస్ స్కోప్ చాలా పెరిగింది. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి రేట్స్, ఈ రోజు ఉన్న రేట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము అక్కడ. యాహ్! సో, చాలా హై రేట్‌కెళ్ళిపోయినాయి. అండ్ ఇంకా కొంచెం వెయిట్ చేసి తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ రేట్‌కి మనం తీసుకోలేం సింపుల్‌గా. అస్సలకి. ఇంకా యాహ్! ఇప్పటికే కోట్లల్లో ఉన్నాయి. డ్రీమ్ అప్పుడు లెక్కనే దాటిపోతుంది. ఉండిపోతుంది. అంతే.